అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే ఆగ్నేయముల దీపం వెలిగించుకున్నాను. చక్కగా పొయ్యి వండంతా కడిగేసుకొని పొయ్యి పూజ చేసి ఆగ్నేయముల దీపం వెలిగించేసుకోనండి. ఈరోజు నేను 3వ రోజు కదండి, శనివారం. నవరాత్రులలో 3వ రోజు అన్నమాట. శనివారం కదా, 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాం కదండి మనం. 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాం కదండి. ఈరోజు పరమన్నం అన్నమాట. పరమన్నం మనం పెసరపప్పు వేసి చేసుకుంటాం. కొంతమంది పచ్చిశనగపప్పు వేస్తారు, కొంతమంది ఏమో పెసరపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు కూడా వేస్తారండి. మనం ఈరోజు సగ్గుబియ్యం వేసి చేసుకుందాం పరమన్నం. చాలా బాగుంటుంది. నేను చేసి చూపిస్తానండి. ఈ గిన్నెతో గిన్నె బియ్యం అనమాట నానబెట్టాను ఒక అరగంట ముందే. చక్కగా నానుతున్నాయి. సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నానండి. అలాగే కిస్మిస్ అండి, కిస్మిస్, జీడిపప్పు, ఇలాచి పెట్టుకున్నాను. బెల్లం కరగబెట్టి పెట్టానండి ముందుగానే, లేట్ అయిద్దని కొంచెం. ఈ కప్పుతో కప్పు తీసుకున్నానండి. 2 స్పూన్లు పంచదార సరిపోయిద్ది. 1/2 లీటర్ పాలండి. ఓకేనా? అచ్చంగా పాలతోనే ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. గిన్నె పెట్టుకున్నాను నేను. పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించి పాలు పోసుకుందామండి. పొయ్యి మీద కూడా 3 చుక్కల పాలు వేసుకుంటే చాలా మంచిది. పాలు పొంగాలండి. పొంగిన తర్వాత ఫస్ట్ బియ్యం వేసుకుందాం. బియ్యం కొంచెం ఉడకటం లేటు. సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయి, కానీ నానబెట్టుకున్నాం కదా మనం. నానబెట్టుకున్న సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయి. ఈ బియ్యం కదా ఉడకవు తొందరగా. అందుకని ఫస్ట్ బియ్యం వేసుకుందాం పాలు పొంగిన తర్వాత. ఇవాళ దసరా నవరాత్రులలో 3వ రోజు కదండి. 3వ రోజు అమ్మవారికి పరమాన్నం చేసి పెట్టుకుందాం. శనివారం కదా, 7 శనివారాలు పూజ చేసుకుంటున్నాం కదా వ్రతం. అది కూడా ఈరోజు 4వ వారం అండి నాకు. 4 వారాలు చక్కగా ఈరోజు చేసుకుంటే 4వ వారం అన్నట్టు. పాలు పొంగుతున్నాయండి. కొంచెం అలా పొంగిన తర్వాత మూడు సార్లు అలా వేసుకుంటే ఇలా కలుపుకుందామండి. చిన్న మంట మీద చక్కగా ఉడికించుకుందాం. బియ్యం కదా, చక్కగా పాలతో ఉడికితే బాగుంటుంది పరమన్నం. చూడండి, ఆవు నెయ్యి వేసుకొని ఈ రైస్ అయ్యేలోపు ఆవు నెయ్యి వేసుకొని చక్కగా ఇది జీడిపప్పు వేయించుకుందామండి. ప్రసాదం కదా మనకి, అమ్మవారికి ఆవు నెయ్యి వేసుకోవాలి. మాడకుండా వేయించుకోవాలండి.
6:30 7:00కల్లా మొదలు పెట్టుకుంటే పూజ 8 అవుద్దండి. ఎట్లేదన్నా 1 గంట పట్టిద్ది కదా మనకి. అర్చన అవన్నీ చదువుకునేసరికి తులసిమాల అవన్నీ కట్టుకోవాలి కదా. తులసిమాల వేసుకోవాలండి అయ్యవారికి. ఈరోజు పిండి దీపాలు చేసుకోవాలి, కొంచెం లేట్ అయింది కదా. ఫస్ట్ మనం 7 శనివారాలు వ్రతం చేసుకునేటప్పుడు రెండో దాంట్లోనే చూపించానండి తులసిమాల. ఇలా కట్టుకోవాలి. కిస్మిస్ వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాకైనా చక్కగా వేగుతాయి. మంచి కలర్ వచ్చినప్పుడు తీసుకోవాలండి. ఇది సగం పైనే ఉడకాలండి రైసు. అప్పుడు వేసుకుందాం సగ్గుబియ్యం. ఉడికింది. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకుందాం. ఈ తొందరగా ఉడుకుతాయండి. నానబెట్టిన సగ్గుబియ్యం కదా, తొందరగా ఉడుకుతాయి. సాలకపోతే కొన్ని పాలు పోసుకోవచ్చు. ఒక్క మంటకే ఉడుకుతాయండి సగ్గుబియ్యం, నానబెట్టుకున్నాం కదా. సాలకపోతే కొంచెం పాలు పోసుకుందామండి. పాలలో ఉడికితేనే బాగుంటుంది ఇది. ఇది స్టీల్ గిన్నె కదా, కొంచెం అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లగా సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. చూడండి అయిందండి. బెల్లం పోసుకుందాం. బెల్లం కరిగించి పెట్టుకున్నాను కదా. ఏదన్నా రాళ్ళు కట్టె పుల్లలు ఏమి లేకుండా వడపోసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఇసుక అలాంటిది ఏం తగలదు. చూడండి అదిగో ఏమైనా నలకలు ఉంటే వస్తాయి. ఈ పంచదార కూడా వేసుకుందాం. 2 స్పూన్లు వేసానండి, ఎక్కువ వేయలేదు. చూడండి సగ్గుబియ్యం ఎలా కనపడుతున్నాయో. సగ్గుబియ్యం బియ్యం చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. మనం మంట తగ్గించేసి ఆఫ్ చేసుకున్నాక, ఎందుకంటే ఒక్కోసారి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎమ్మటే పచ్చకర్పూరం, గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా, పచ్చకర్పూరం కొంచెం వేసుకుందాం. ఎందుకంటే ప్రసాదం కదండి. యాలక్కాయ పొడి కూడా వేసుకుందాం. ఇది బెల్లం కలర్ లేని బెల్లం కదండి, ఇలాగే ఉంటుంది. చూడండి ఆరితే కానీ బాగుండదు. కొంచెం గట్టిపడిద్దండి. ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనకి ఒక 5 నిమిషాలు ఆగితే గట్టిపడిద్ది. టేస్ట్ చాలా బాగుంటుందండి. గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు అండి నా దగ్గర, ఇత్తడి పెద్ద గిన్నెలు అన్నమాట. అందుకే దీంట్లో వండను నేను. ఎక్కువైద్ది కదా దీంట్లో చేస్తే. మళ్ళీ నేను చేసింది దీని అడుక్కు కూడా రాదు. అలాగని దీంట్లో చేయలేదు. ఇది గిన్నె ఇంత పెద్ద పెద్ద గిన్నెలో చేస్తే మనకి దాన్ని నేను చేసిందే కొంచెం కదా, ఇంత గిన్నె తీసుకోవాలండి. ఇంత గిన్నె తీసుకుంటే మనకి చక్కగా చేసుకోవడానికి ఉంటుంది ప్రసాదం. ఇంతంత గిన్నెలు ఒక 2-3 తీసుకున్నాం అనుకో, మనకి ఎప్పుడంటే అప్పుడు ఈ పండగలప్పుడు ప్రసాదం చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఈ పెద్ద పెద్ద గిన్నెలు కదా, మనకి 2 కేజీలు ఈజీగా ఉడికిద్ది ఇది.
చూడండి కళాయి పోసారు లోపలంతా. సిలిం పట్టకుండా మనం చేసుకున్నది ఇట్లా కళాయి పోస్తారనమాట. వెయిట్ చాలా వెయిట్ ఉందండి. ఇట్లా నల్లగా వస్తేనే మంచిదండి, మంచిది అన్నట్టు మనకి ఇత్తడి. ఇది తెనాల్లో తీసుకున్నాము, ఇదేమో ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నాం. ఇది అలాగే ఉంది చూడండి కలరు. కడగాలి, కడిగి మంచిగా బాగుంటుంది. ఇలా పెడదామండి. ఇంకా నైవేద్యం పెట్టుకుందాం తీసుకెళ్ళి.
ప్రసాదం పెట్టి తీసుకొచ్చానండి. అయ్యవారికి పెట్టి చక్కగా తీసుకొచ్చాను. బాగుందండి. గట్టిపడిందండి. కాసేటికి నా పూజ అయ్యేసరికి గట్టిపడింది. ఆవు నెయ్యే వేసుకోవాలండి ప్రసాదంకి. దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకొచ్చాను. నైవేద్యం పెట్టిన తర్వాత మనకి ఇది ప్రసాదం అయ్యిద్ది అన్నమాట. ఓకేనా, మనం అందరం తీసుకుందాం. మీరు చూసారు కదండి నా పూజా విధానం. ఈరోజు సగ్గుబియ్యం పరమన్నం ఎలా ఉందండి? గట్టిపడింది. సూపర్ టేస్ట్ అండి, బాగుంటుంది. దీంట్లో ముద్దపప్పు కూడా ఏం అవసరం లేదు, మామూలుగా తినొచ్చు అన్నమాట. సరేనా? చేసుకొని పండగలు కదండి, ఏదన్నా ఒక పూట చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి మీరు కూడా. సరేనండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను. బాయ్ అండి.